దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభువులు కలుగును కాక. ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఇచ్చిన వాక్య భాగంలో హోషేయ గ్రంథం 14వ అధ్యాయము ఆఖరి అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపు. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవే అవి మాకున్నవి. అశూరీల చేత రక్షణ నొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే కదా. మీరు విశ్వాసఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరచుతును. వారి మీదనున్న నా కోపము చల్లారను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును. తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధినందును. లెబోనోను పర్వతము దాని వేళ్ళ తున్నట్లు వారు తమ వేళ్లను తన్నుదురు. అతని కొమ్ములను విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబోనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. ఈ 6 వాక్యముల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మొదటి వాక్యంలో, ఇశ్రాయేలు, నీ పాపం చేత నువ్వు కూలితువు గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ప్రైజ్ లార్డ్. ఇశ్రాయేలు అనగా మనకు గుర్తుకొచ్చే ప్రాముఖ్యమైన పేరు యాకోబు. యాకోబు అనే వ్యక్తి మోసగాడైనప్పటికీ, హల్లెలూయా, ఎబ్బోకు రేవు యొద్ద దేవుని సన్నిధిలో దేవునితోనూ దేవుని దూతతోనూ పెనుగులాడి పోరాడి గెలిచినవాడు. హల్లెలూయా. యాకోబు ఇశ్రాయేలుగా ఎలా మారాడు అంటే, ఎబ్బోకు రేవు యొద్ద దేవునితో పెనుగులాడాడు, దేవునితో పోరాడాడు. దేవుడు విడిచిపెట్టమంటే, నువ్వు నన్ను దీవిస్తేనే గాని నేను విడిచిపెట్టను, నన్ను దాటి వెళ్ళడానికి వీల్లేదు, నేను నిన్ను పట్టుకుని ఉండగా నువ్వు ఎలా వెళ్తావు నేను చూస్తానని దేవునితో పోరాడి గెలిచి, శాపములో నుండి ఆశీర్వాదంలోనికి, మరణంలో నుండి జీవములోనికి దాటి యాకోబు అనే పేరును మార్పు చేసుకుని ఇశ్రాయేలుగా ఆశీర్వదించబడిన వాడిగా పేరుందని వ్యక్తి యాకోబు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలుతో దేవుడు ఏమన్నా తెలిసి, నువ్వు పాపము చేసి కూలావు. ఈ రోజున చాలా కుటుంబాలు, చాలా వ్యక్తిగత జీవితాలు పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపట హృదయంలో నవ్వు అనేది ఉండదు. ఎందుకు నవ్వు అనేది ఉంటుందంటే, శరీరానుసారంగా అన్ని ఫెసిలిటీస్తో, అంత లగ్జరీతో నువ్వు బ్రతికి బట్టగట్టుతూ ముందుకెళ్ళిపోవచ్చేమో కానీ ఆత్మీయతలో ఫలాలు లేక, ఆత్మీయతలో దేవుడు మెచ్చే భక్తి లేక, ఆత్మీయతలో ప్రార్థన జీవితం లేక, మోకాల అనుభవం లేక, దేవునితో సరైన సహవాసం లేక చాలా మంది ఆత్మీయ జీవితంలో కూలిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే మాట, నువ్వు ఏ స్థితిలో ఎక్కడ కూలిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో అక్కడనే నువ్వు నిలబడగలిగితే, అక్కడ నిలబడి నువ్వు నా తట్టు తిరగలిగితే మరలా నేను నిన్ను కడతాను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆగిపోయిన కాడ నువ్వు నిలబడు, పడిపోయిన కాడ నిలబడు. ఎక్కడ మొదటి ప్రేమ పోగొట్టుకున్నావో, ఎక్కడ అభిషేకాన్ని పోగొట్టుకున్నావో, ఎక్కడ పరిశుద్ధతను పోగొట్టుకున్నావో, ఎక్కడ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావో అక్కడ నువ్వు నిలబడగలిగితే, నువ్వు నా తట్టు తిరగలిగితే మరలా నేను నీ జీవితాన్ని కడతానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు అనగా పోరాడి గెలిచిన వాడు. పోరాడి గెలిచిన వాడు ఏం చేశాడంట? పాపము చేసి దేవునిలో నుండి వైతోలికి కుప్పకూలిపోయినట్లుగా రాయబడింది ఇక్కడ. నువ్వు కూడా అంతే. ఇశ్రాయేలు నువ్వే. సంఘంతోనే చెప్తున్నాడు. ఎఫ్రాయిము, ఇశ్రాయేలు రెండు ఒకటే అర్థం వస్తుంది. 7వ వచనంలో ఎఫ్రాయిము అని మాట్లాడతాడు. 6వ వచనంలో పైన మన మొదటి వాక్యం చూస్తే, ఇశ్రాయేలు పాపము చేసి కూలేవు నువ్వు. హల్లెలూయా. ఎఫెసు సంఘంతో కూడా దేవుడి మొదటి ప్రేమను, మొదటి భారమును, మొదటి పరిశుద్ధతను నువ్వు విడిచిపెట్టినందువల్ల నీ మీద నేను ఒక నేరము మోపవలసిన వాడనై ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున అప్ప, రోగమా, వ్యాధ, ఒంటరితనం ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజున నిన్ను ఎదగనవ్వకుండా, ఆధ్యాత్మిక జీవితంలో వర్ధలనవ్వకుండా, అభిషేకంలోనికి వెళ్ళనవ్వకుండా, ఫలాలు లేకుండా ఉన్న స్థితిలోనే నిన్ను అలా కుంగింపచేసే, హల్లెలూయా, ఆ పాపం ఏదైతే ఉందో, ఆ శాపం ఏదైతే ఉందో, ఆ తెగులు ఏదైతే ఉందో దాన్ని నువ్వు దేవుని యొద్ద తిరిగితే, హల్లెలూయా, దాన్ని దేవుడు తీసేయబోతున్నాడు ఈ రోజు. హల్లెలూయా. ఇశ్రాయేలు పాపము చేసి కూలావు. దేవుడు రక్షించకుండా ఉండడానికి ఆయన చెయ్యి కొరచగా లేదు, వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందంగా లేవంట. వారి పాపములు అడ్డుగోడలుగా నిలిచానని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠము, ఓడిపోయావా పర్లేదు, పడిపోయావా పర్లేదు, కృపను పోగొట్టుకున్నావా పర్లేదు, మరలా నిన్ను దేవుడు క్షమించడానికి, మరలా దేవుడు పోగొట్టుకునే కృపను ఇవ్వడానికి, సాక్షార్థమైన జీవితాన్ని ఇవ్వడానికి, ఫలాలతో వెదజల్లి విస్తరింపబడి అన్ని విషయాల్లో వర్ధిల్లే ఔన్నత్యము కలిగిన జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి నీకు ఇష్టపడుతున్నాడు. అయితే ఈ వాక్యము విడుదలవుతూ ఉండగా ప్రతి ఒక్కరి ఈ వాక్యం అంగీకరించి దేవుని తట్టు తిరగాలి.
దేవుని తట్టు తిరిగితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని తట్టు తిరిగితే నీ జీవితంలో దేవుడు మేలులతో నింపబోతున్నాడు. దేవుని తట్టు తిరిగితే నీ జీవితాన్ని ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ 6 వచనాల్లో చాలా విషయాలు మనం గుర్తించుకుంటూ వెళ్ళిపోతాము. ప్రాముఖ్యంగా చూద్దాము. మనం పాపము చేత కూలితిమి అన్నాను. ఇప్పుడు ఈ పాపమును మనం ఏం చేయాలో తెలుసా? విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఈ పాపమును విడిచిపెట్టి ఏ పాపంతో ఉన్నావో, ఏ బలహీనతతో ఉన్నావో ఆ పాపాన్ని, ఆ బలహీనతను పట్టుకుని దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఫస్ట్ ఏమంటున్నాడండి ఇక్కడ చూడండి, మాటలను సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీరు వచ్చి దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ గా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని తట్టు తిరిగి దేవునితో మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? హల్లెలూయా. చెప్తున్నాడు కింద, మా పాపములన్నిటినీ పరిహరింపుము. హల్లెలూయా. ఫస్ట్ గా ఏం చేయాలంటే దేవుని వద్దకు వచ్చి మనం అడగాల్సినట్టు తెలుసా? మా పాపములన్నిటినీ పరిహరింపుము ప్రభువా. హల్లెలూయా. పాపముతో మనం వర్ధిల్లలేం. అపవిత్రుడు దేవుని సన్నిధిలో నిలబడలేడు. పాపముతో ఉన్నవాడు దేవుని సన్నిధిలో వర్ధిల్లలేడు. పాపముతో ఉన్నవాడు జీవితంలో ఎదుగుదల ఉండదు. పాపము చేసేవాడు డబ్బును సంపాదించగలవచ్చు. పాపం చేసేవాడు ఈ లోకంలో సుఖ సౌఖ్యాన్ని పొందుకోవచ్చు. పాపం చేసిన వాడు ఇల్లులు కట్టొచ్చు. పాపం చేసేవాడు కార్లు కొనొచ్చు. పాపం చేసేవాడు ఈ లోకంలో లగ్జరీతో బతకొచ్చు. సినిమా యాక్టర్లు కావచ్చు, హల్లెలూయా, రాజకీయ నాయకులు కావచ్చు. చాలా మంది యేసు ప్రభువుని అంగీకరించకుండా ఈ లోకంలో రకరకాల పాపాలు చేస్తూ సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారితో పాటు నువ్వు ఒకడివే. ఎప్పుడు పాపం చేసేవారు, లోకంతో సాంగత్యం కలిగిన వారు, లోక వ్యసనాల్లో లోక వ్యసనాల్లో కలిసిపోయిన వారు. హల్లెలూయా. పెద్ద గొప్పవేం కాదు ఇది. దీవెన ఆశీర్వాదం కాదు. దీవెన ఆశీర్వాదం అంటే పౌలుని అడగాలి మనం. ఏంటి పౌలు గారు దీవెన ఆశీర్వాదం అంటే? దేవుని శ్రమల్లో, క్రీస్తు శ్రమలలో పాలువాదుడు అవటమే ఆశీర్వాదం అన్నాడు. హల్లెలూయా. ఆయన పునరుత్థానములో నేను పాలు పంపులు పొందడానికి ఆయన శిలువ శ్రమలలో పాలువాడగటమే ఆశీర్వాదం అన్నాడు. ఆయన లాభదాయకమైన వాటన్నిటిని పెంటగా ఎంచుకోవడం ఆశీర్వాదం అన్నాడు. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించి యేసు ప్రభువుని ప్రేమించిన వాడే ఆశీర్వాదకరమైన జీవితం అని చెప్పి పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఈ పాపమును విడిచిపెట్టాలంట. దేవుని యొద్దకు తిరగాలి. దేవుని యొద్దకు తిరిగి మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? ప్రభువా, మా పాపములను, మా దోషములను మన్నించు, క్షమించు అని అడగాలి. హల్లెలూయా. మనం నీతిమంతులుగా ఫీల్ అవ్వకూడదు. ప్రతి సందర్భంలో నాది, నేను సంపాదించాను, నేను కట్టాను, నేను లేకపోతే మీ బ్రతికే లేదు. పిల్లల మీద మనం అంటూ ఉంటాం కొన్ని సందర్భాలు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళ మీద కూడా చిన్నపిల్లలు అంటూ ఉంటారు, ఇది నేను కట్టింది, నేను చేసింది, నేను సంపాదించింది, నేను లేకపోతే మీరు లేరు. హల్లెలూయా. అసలు దేవుడు లేకపోతే నువ్వు లేవు. నీకున్న ఉద్యోగమా, నీకున్న ఇల్లా, నీకున్న కారా, నువ్వేం కలిగి ఉన్నావు అవన్నీ కూడా దేవుడు ఇచ్చిందే. దేవుడు ఇవ్వకపోతే నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు పుడతో తల్లి కడుపులో నుంచి అన్ని తెచ్చుకున్నావేంటి? లేదు. నువ్వు కలిగి ఉన్న ఆరోగ్యం, నువ్వు అనుభవించే మంచి ఆరోగ్యం, నువ్వు అనుభవించే ప్రతి ఈవు, నువ్వు పొందుకున్నవి, నువ్వు అనుభవించేవి, నువ్వు వాడుకునే ప్రతి పరికరాలు, వస్తువులు, ఇల్లు, నీ వస్త్రాలు, నీకు ఇచ్చిన బిడ్డలు, నీవు చేసే జాబు, నీ సంపాదన, నీ కష్టము, నీ చెమట అంతా దేవుని పెట్టిన భిక్ష. ఆమేన్. నువ్వు కాదన్నా అవునన్నా కుదరదు. ఇదంతా దేవుడిచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ మాట ఏం చేయాలి? మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట, దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు ఎలా తిరగాలి? దేవుని తట్టు తిరిగాం అనడానికి ప్రాముఖ్యమైన మాట, ఆయన యొద్దకు వచ్చి మాట్లాడాలి. ఏమని? ప్రభువా, మా దోషములను క్షమించు. మనం నీతిమంతులుగా ఫీల్ అవ్వకూడదు. బాప్టిజం పొందాం కదా, అభిషేకంతో ఉన్నాం కదా, కుదరదు. ప్రతిరోజు, ప్రతి దినము దేవుని సన్నిధిలో ఒప్పుకోలు జరగాలి. ప్రతిరోజు యేసుక్రీస్తు రక్తం చేత మనం కడగబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలంటే ఫస్ట్ గా నువ్వు ఆయన తట్టు తిరిగి చెప్పవలసింది ఏంటి? మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఫస్ట్ మాట రాయండి, మా పాపములను పరిహరించుము. దేవుని తట్టు నేను తిరిగాను అని నోటితో చెప్తే కుదరదు. దేవుని తట్టు తిరిగిన వారు ఎలా ఉంటారో తెలుసా? 1కి 100 మార్లు వారిని వారు పరీక్షించుకుంటారు. ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసును వెతక్క వారి కంటిలో ఉన్న దూలమును వారు తీసి దేవుని దగ్గర పెడతారు. ప్రభువా, నా బలహీనత ఇది, నా పాపం ఇది, ఈ పాపం మీద, ఈ బలహీనత మీద నాకు జయమివు ప్రభువా. ఏ రహస్య పాపాల మీద నేను, హల్లెలూయా చెప్పండి, ఏ రహస్య పాపాల మీద, హల్లెలూయా, కింద ఉండకూడదు. రహస్య పాపాలకి కింద ఉండకూడదు. రహస్య పాపములు డామినేట్ చేయాలి, అధిగమించాలి, వాటిని అవరోధించాలి. ఆ పాపములన్నిటిని కూడా నేను విరగొట్టాలి. ఆ కృప నాకు ఇవ్వు ప్రభు అని అడగాలి.
చాలా మంది నాలుగు గోడల మధ్య ఎవరు లేని సమయమున ఒంటరి స్థితిలో రహస్య పాపములు, భయంకరమైన చీకటి కార్యాలు జరిగించి వాటి ద్వారా వచ్చే శాపముల చేత అణగార్చబడుతున్న వారు చాలా మంది ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మీ పాపములను క్షమించమని అడగండి. దేవుని యొద్దకు తిరిగావా? తిరిగితే నీ నోటంటే ఏమొస్తుందో తెలుసా? నేను నీతిమంతుణ్ణి, అభిషక్తుణ్ణి, నేను గొప్పోణ్ణి, నేను చేసేది కరెక్ట్, ఇది రాదు. దేవుని యొద్దకు తిరిగిన వాడు, దేవుని యొద్ద కూర్చునేవాడు తన్ను తాను తగ్గించుకుని తన్ను తాను పరీక్షించుకుంటాడు. 100 మార్లు తన్ను తాను పరీక్షించుకుంటాడు. విడిచిపెట్టాల్సిన నాలో ఏమైనా ఉన్నాయా? ధరించుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? దేవునికి సంబంధించినవి ఏం ధరించుకోవాలి? దేవుణ్ణి దుఃఖపెట్టే వాటిలో నేను దేన్ని విడిచిపెట్టాలి? దేన్ని ఒప్పుకోవాలి? దేన్ని విసర్జించాలి? ఎప్పటికప్పుడు తన్ను తాను పరీక్షించుకుంటూ ఉంటాడు. మాట్లాడడానికి నిదానించి వినడానికి వేగిరపడే వ్యక్తి దేవుని దగ్గర కూర్చునేవాడు. హల్లెలూయా. మనుషులతో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడ్డు, దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు వినడానికి, దేవునితో మాట్లాడడానికి, అతడు నిరాటకంగా ప్రార్థన జీవితం కలిగి దేవునితో మాట్లాడడానికి ఒక మంచి అనుభవం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. దేవుని తట్టు తిరగాలి, దేవుని తట్టు తిరిగి మాట్లాడాలి. ఏమని? మా దోషములు, మా పాపములను పరిహరింపు. హల్లెలూయా. దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరగకపోతే మన జీవితం కట్టబడదు. బెత్షెబాతో దావీదు పాపం చేసినప్పుడు, దావీదు యొద్దకు నాతాను ప్రవక్త వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? రాజవస్త్రములు తీసి దేవుని తట్టు తిరిగాడు. చెప్పండి, దేవుని తట్టు తిరిగి మౌనంగా కూర్చున్నాడా? లేదు, మాట్లాడ మొదలు పెట్టాడు. 51వ కీర్తన చూడండి. హల్లెలూయా. 51వ కీర్తన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యత బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. ఏమంటున్నాడు ఇక్కడ? నా అతిక్రమం తుడిచివేయి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటను ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగుపడదువు, తీర్పు తీర్చువాడు నిర్మలుడుగా అగుపడదువు. హల్లెలూయా. 5వ వచనం అంతటిగా, నేను పాపములో పుట్టిన వాడిని, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించును, అంతరంగములో సత్యము కోరుచున్నావు. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి, ఎటుగా చెప్పండి. దోషము పోవునట్లు, నా దోషము పోవునట్లు నన్ను కడుగయ్యా, నా పాపము పోవునట్లు, నా అతిక్రమములు పోవునట్లు నన్ను పరిహరించయ్యా. ఈ సోపము కంటే తెల్లగా నన్ను కడుగు ప్రభా, నీ ఆత్మ నా నుండి తీసివేయద్దు ప్రభా. చేశాను పాపం, నా దోషములు నా ఎదుట ఉన్నాయి, నా పాపము నా ఎదుట ఉన్నాయి. నువ్వు నీతిమంతుడు, తీర్పు తీర్చువాడు, నన్ను క్షమించయ్యా. ఎంత వినయంగా అడుగుతున్నాడు. బెత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి సరి చేసిన తర్వాత, సరి చేయబడ్డానికి దేవుని తట్టు తిరిగి దేవుని ఆశ్రయించి దావీదు పలుకుతున్నమాట, వాత్సల్యం కలిగిన దేవుడు అయ్యా, నువ్వు నీ తట్టు నేను తిరిగానయ్యా, నా పాపములు పరిహరించు, నా దోషములను నా సంకటములను పరిహరించు. ప్రతిరోజు మనం అడగాల్సిన మాట, ప్రభువా నా పాపములు, నా భార్య బిడ్డల పాపములు, నా సంఘ పాపం, నా దేశ పాపాలు జ్ఞాపకం చేసుకుని క్షమించు ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. హల్లెలూయా. చేయాల్సింది దోషములు, పాపములు క్షమించబడాలి. ఆమేన్. రెండోదిగా ఏమంటున్నాడు చూడండి. హల్లెలూయా. ఎడ్లకు బదులుగా మా పెదవులు అర్పించుచున్నాము. హల్లెలూయా. నీవు అంగీకరించినవి అవే మాకున్నవి. ప్రైజ్ లార్డ్. రెండో మాట, బలులు కాదు, కానుకలు కాదు, దశంభాగాలు కాదు. ముందుగా ఏం కావాలా? హల్లెలూయా, మాట వినేవారు కావాలి. మొట్టమొదటి మాట, దేవుని యొద్దకు తిరిగిన వారు పాపములు, మా దోషములు క్షమించమని అడగండి. రెండోదిగా, దేవుని తట్టు తిరిగేటప్పుడు కానుక కాదు, దశంభాగం కాదు, నువ్వు ఇచ్చిన కానుక, నువ్వు ఇచ్చిన దశంభాగం, నువ్వు ఇచ్చిన నీ ఆశీర్వాదం కొరకు, ఈ లోకంలో నువ్వు దీవించబడడానికి, ఈ లోకంలో నువ్వు మేలులతో నింపబడడానికి. రెండోదిగా, నువ్వు విత్తనదంతా కూడా పరలోకంలో గొప్ప ధననిధిగా మారుతుంది. హల్లెలూయా. కానీ నువ్వు నిత్య జీవంలోనికి రావాలి అంటే, యేసుక్రీస్తు జీవం నీలోనికి రావాలి అంటే, హల్లెలూయా, ఆయన మాట విని నువ్వు భయపడాలి. దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు కదా, కూర్చోవడం తెలుసు, నిలుచోవడం తెలుసు, నువ్వు ఎటు వెళ్తున్నావో తెలుసు, ఏం ఆలోచిస్తున్నావో తెలుసు, నువ్వేం చూస్తున్నావో తెలుసు, లోపల ఏమనుకున్నావో తెలుసు. ఆయనకు మరుగై ఉన్నది ఏమైనా ఉందా? ఆయనకు అన్నీ తెలుసు. హల్లెలూయా. రెండోదిగా ఏం చేయాలి? పెదవులు ఆయనకు అప్పగించాలి. నీ మాటలు,
ఈ రెండో మాటలో మనం నేర్చుకోవాల్సిన సమర్పణ. దేవుని యొద్దకు వచ్చి మన దోషములు క్షమించుకోవాలి మొదటి పాయింట్లో. రెండో పాయింట్లో సమర్పణ. దేవునితో నువ్వు ఒక నిబంధన, దేవుని కోసం నువ్వు ఎలా బ్రతుకుతావు, దేవుని కోసం ఏ రకంగా జీవిస్తావు, దేవుడు నీతో చెప్పింది ఏంటి, నువ్వు దేవునికి చెప్పింది ఏంటి, ఒక నిబంధన. మీ ఇద్దరి మధ్య ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఉండాలి. దేవుని నమ్మిన ప్రతి విశ్వాసికుడి అనుభవం ఉండాలి. దేవుడు నేను ఏ పిలుపుతో పిలిచాడు, నువ్వు దేవుని కోసం ఏ రకంగా బ్రతుకుతున్నావు, దేవునికి నీకు ఉన్న ఈ సహవాసం, దేవునికి నీకు ఉన్న ఈ రిలేషన్, ఈ బాండింగ్ చెడిపోకుండా చూసుకోవాలి. హల్లెలూయా. గుర్రాలు కాదు, బలులు కాదు, హల్లెలూయా, పొట్టేలకు వర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నన్ను ప్రేమించేవాడు ఈయన ఆజ్ఞలు గైకుంటాడు. హల్లెలూయా. నా మాటలు వినవాడు బుద్ధి కలిగిన వాడే బండ మీద తన ఇంటిని కట్టువాడిని పోలే అన్నాడు. అది వరద వచ్చినను తుఫాను వచ్చినను కొట్టుకుపోతుంది. ఎందుకని? జ్ఞానం కలిగి దేవుని మాటల మీద తన ఇంటిని కట్టుకున్నాడు కనుక, దేవుని మాటలను ఆధారం చేసుకున్నాడు కనుక, దేవుని మాటలను ఆధారం చేసుకుని ముందుకెళ్ళాడు కనుక అతడు పాడవడు, చెడిపోడు. దేవుని తట్టు తిరగటం అంటే ప్రభువుని నమ్మాను అంటే కుదరదు. దేవుని తట్టు తిరగటం అంటే వచ్చి మందిరంలో కూర్చుంటే అవ్వదు. దేవుని తట్టు తిరగటం అంటే ఏదో వచ్చి వాక్యం వినిపోలేకపోతే అవ్వదు. దేవుని తట్టు తిరిగేవాడు ప్రార్థనా పరుడై ఉండాలి. తను తాను స్వపరీక్ష చేసుకునేవాడు ఉండాలి. తన దోషములను పాపములు ఎప్పటికప్పుడు కడుక్కునేవాడై ఉండాలి. రెండోదిగా ఆయన మాట వినేవాడై ఉండాలి. దేవుని మాటను ఆధారం చేసుకునేవాడై ఉండాలి. దేవుని మాటకు విధేయత చూపువాడై ఉండాలి. దేవుని మాటను కేంద్రంగా చేసుకునేవాడై ఉండాలి. హల్లెలూయా. సంసోన్ని దేవుడు ఎంత గొప్పగా ఎన్నుకున్నాడు. తల్లి పొలంలో పని చేసుకుంటూ ఉండగా దేవుని దూత ప్రత్యక్షమే, అమ్మా నీకు ఒక కొడుకు పుడతాడు, అతని పేరు సంసోన్. మంగళగత్తి రాకూడదు, క్షౌరపగత్తి పడకూడదు, నాజీరి చేయబడకూడదు, చచ్చిన దాన్ని ముట్టకూడదు, ద్రాక్షారసం తాగకూడదు, ఇవన్నీ చెప్తుంది. తల్లి అడిగింది, ఇవన్నీ ఎందుకమ్మా? దూతగారు చెప్పారు, యెహోవా చేత అభిషేకించబడుతున్న వ్యక్తి ఒక ఉన్నతమైన ప్రణాళికతో నీ గర్భములో ఒక కొడుకు పుట్టబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు, తన దేవుని ప్రజలకు కాపరిగా, నాయకుడిగా దేవుడు నీ గర్భాన్ని ఎన్నుకున్నాడు. నీకు పుట్టే బిడ్డ మీద దేవుని అభిషేకం నిలబడుతుంది. తన తల మీద క్షవరపు కత్తి పడకుండా జాగ్రత్తగా పెంచు. దేవుని ఆత్మ నీ కుమారుడి మీద నిలబడుతుంది. అతడు ఎదుగుతూ ఉండగా, తన జుట్టు ఎదుగుతూ ఉండగా దేవుని అభిషేకము, దేవుని బలము అతని మీద బలంగా పనిచేస్తూ ఉంటది. అతని ముందు ఏ మనుషుడు నిలబడలేడు. దేవుడు నీ బిడ్డకు తోడై ఉంటాడు. ఎన్ని జాగ్రత్తలు చెప్పాలో అన్ని జాగ్రత్తలు చెప్పింది. హల్లెలూయా. అంతా మంచిగానే జరిగింది. దేవుని ఆత్మ సంసోను మీద నిలబడింది. దేవుని ఆత్మ చేత యుద్ధములు చేస్తూ శత్రువుల గుండెల్లో గుబులు పట్టిస్తూ ముందుకెళ్ళిపోతున్నాడు. ఫిలిస్తీన్ల సర్దారులు ఒక్కడు కూడా సంసోను ముందు నిలబడలేకపోయారు. పచ్చి గాడిద దవడతో 1000 మందిని హతమార్చిన సంసోను, సింహము ఎదురుగా వచ్చినప్పుడు మేకపిల్లని చీల్చినంత అభిషేకంతో ఉన్న సంసోను, హల్లెలూయా, దేవుని తట్టు తిరిగినప్పుడు మేకపిల్లని సింహాన్ని మేకపిల్లలా చీల్చేశాడు. హల్లెలూయా. దేవుని తట్టు తిరిగినప్పుడు పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. హల్లెలూయా. యెహోవా యెహోవా అన్న సంసోను, దేవుని సన్నిధిని ఆశ్రయించిన సంసోను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే సంసోను వాటిమి లేకుండా, ఓడిపోకుండా, ఏ మనుషుని ఎదుట తలదించకుండా వర్ధిల్లుతూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుని తట్టు తిరగడం మాని, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, హల్లెలూయా, దెలీలా తట్టు తిరిగాడు. ఏమంటే ఇక్కడ మూలవాకి, ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలితివి. సంసోను కూలిపోయాడు. సంసోను జీవితంలోనికి పాపము వచ్చింది, అపవిత్రత వచ్చింది, కామ తురాత వచ్చింది, కామాభిలాష వచ్చింది, కామపు వాంఛ వచ్చింది, జారత్వపు ఆలోచన, వ్యభిచారపు ఆలోచన వచ్చింది. ఎందుకో తెలుసా? దెలీలా వ్యభిచరించే స్త్రీ. సొలొమోను చాలా జ్ఞానంతో చెప్తున్నాడు కదా, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది. దాని మాటలు చాలా తీగుంటే కానీ మృత్యువు పొంచి ఉంది. అది నీ గుమ్మములోనికి వచ్చి, హల్లెలూయా, నీ వాకిటిలోనికి వచ్చి రమ్మని పిలుస్తుంది. నా కుమారుడా, నా మాటలో జాగ్రత్తగా విను. దాని వాకిట పాపము పొంచి ఉన్నది. జార స్త్రీ పెదవు మాట నిన్ను అగాధంలోనికి తీసుకెళ్తుంది.
పాతాళము నోరు తెరిచినట్లుగా అది నిన్ను నోరు తెరిచి తీయగా మాట్లాడుతున్నట్టుగా ఉంటది, కానీ అది నిన్ను మింగేస్తుంది. నా కుమారుడు జాగ్రత్తగా నా మాట విను. హల్లెలూయా. తల్లిదండ్రులు హెచ్చరించారు, అరే సంసోను, దేవుని మాటలు మర్చిపో మాకు. నువ్వు నా కడుపులోనికి రాకముందే దేవుని దూత ద్వారా దేవుడు వర్తమానం పంపించాడు. నువ్వు స్త్రీలను ముట్టకూడదు, త్రాగకూడదు, అపవిత్రమైన దాని జోలికి వెళ్ళకూడదు, చచ్చినది ముట్టకూడదు. నీవు ప్రత్యేకింపబడిన వ్యక్తివి, పరిశుద్ధుడైన వ్యక్తివి, దేవుని ఆత్మ నివసించే నీ దేహము, నీ గుడారము, నువ్వు దేవాలయానివి, నువ్వు దేవుని ప్రతిష్ఠితుడివయ్యా. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ దేవునికి జయమిస్తాడయ్యా. నువ్వు ఎటు వెళితే అటు దేవుడు నీతో వస్తాడయ్యా. యెహోవా ఆత్మ నీ మీద నిలిచి ఉన్నదే. ఎందుకు మర్చిపోయావు? ఇశ్రాయేలు ఎందుకు పాపం చేసే కూలో దేవునితో పోరాడి గెలిచిన వాడా? ఎఫ్రాయిము, ఇశ్రాయేలు, సంసోను ఎందుకు దిలీలా వైపు పరిగెత్తాము? హల్లెలూయా. సర్దార్లందరూ, ఫిలిస్తీన్ల సర్దార్ అందరిలో సంసోను ఏం చేయలేక దిలీలా ఎర్రేసింది. దిలీలాని వాడుకున్నారు వాళ్ళు, దిలీలాకు డబ్బిచ్చి కొన్నారు. సంసోను ఏదేమైనా, మేము చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాం, సంసోను ఏదేమైనా పాడు చేయాలి. వాడి బలం ఎక్కడుందో అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళు. అందానికి ఆకర్షితుడైపోయాడు సంసోను. దిలీలాని చూడగానే దేవుణ్ణి మరిచిపోయాడు సంసోను. తాగుతున్నప్పుడు, హల్లెలూయా, తిరుగుతున్నప్పుడు, బూతులు ఆడుతున్నప్పుడు, కొట్టుకుంటున్నప్పుడు, దెబ్బలాట్లు ఆడుతున్నప్పుడు కళ్ళు ముయ్యబడతాయి చాలా మందికి. మందిరంలో ఉన్నప్పుడు ఒకలా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలా, బయటికి వెళ్ళిన తర్వాత మరొకలా. కళ్ళు ముయ్యబడి, ఒళ్ళు కొవ్వుకెక్కి, కళ్ళు నెత్తి మీదకి వచ్చే బిహేవియర్స్ చాలా మంది జీవితంలో ఉంటాయి. సంసోని పరిస్థితి అదే. తల్లిదండ్రులు హెచ్చరించారు, అయ్యా నువ్వు దేవుని సన్నిధిలో నాటబడిన వ్యక్తివి కదా, దేవుని ఆత్మ చేత ఊరేగే వ్యక్తివి కదా, దేవుని అభిషేకం నీలో ఉంది కదా, దేవుని ఆత్మ సంచరించే నీ దేహము దేవుని ఆలయము కదా, నువ్వు ఎలాగ పరాయి స్త్రీ జోలికి వెళ్తున్నావు? నువ్వు ఎలాగా పరాయి జోలికి వెళ్తున్నావు? వివాహం చేసుకోవడానికి కాదు నువ్వు ఉన్నది, దేవుని ప్రజలను కాచుటకు కాపరిగా దేవుడు నేను ఎన్నుకున్నాడు. ఏం చేస్తున్నావు సంసోను? తల్లిదండ్రుల మాట లెక్క చేయలా, దేవుని సన్నిధికి వెళ్ళటం మానేశాడు, ప్రార్థన చేయటం మానేశాడు, దేవునితో మాట్లాడడం మానేశాడు. ఎక్కడ కనపడిన దలీలాతోనే కనపడుతున్నాడు. దేవుని ఆత్మ దుఃఖపడుతూ ఉంది. సాతాను ఎంటర్ అయ్యాడు. ఒక మనిషి పాపం చేస్తున్నప్పుడు సాతాను ఏమంటాడో తెలుసా? హల్లెలూయా. పాపాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో సిన్ అంటాం. హల్లెలూయా. నువ్వు ఒకసారి పాపం చేసిన తర్వాత సాతాను ఏమంటాడో తెలుసా? నువ్వు పాపివి, పాపివి, పాపివి. నువ్వు చేసిన పాపాన్ని, నువ్వు చేసిన బలహీనతను చూపించి దాన్ని హైలైట్ చేస్తాడు. ఇక నీకు క్షమాపణ లేదు. ఈ రోజు తాగావు కదా, రేపు కూడా తాగే. ఇవాళ సినిమా చూసావు కదా, రేపు కూడా చూసే. ఇక క్షమాపణ లేదు. ఒకటి చేసినా, చిన్నది చేసినా, పెద్ద చేసినా పాపం పాపమే. ఇక ఎత్తగా చేసావు కదా, కానించాయి. హల్లెలూయా. ఆ సిన్, ఆ పాపాన్ని చూపించి ఇక అలాగా ముందుకెళ్ళిపో. నీకు క్షమాపణ లేదు, నీకు జీవం లేదు, ఇక నువ్వు వింతే. ఇక బ్రతికినంత కాలం నీ జీవితాన్ని ఎంజాయ్ చేయి. చాలా మంది పనికిరాని ఆలోచనలు అలాగే ఉంటాయి. ఇక నన్ను దేవుడు వదిలిపెట్టేశాడు, సేవకుడు వదిలిపెట్టేశాడు, దేవుడు విడిచిపెట్టేశాడు, సేవకుడు ఫోన్ చేయట్లేదు. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడికి ప్రార్థన చేస్తే, దేవుని తట్టు తిరిగితే, సాతాను సిన్నుని చూపిస్తే తండ్రి సన్నను చూపిస్తాడు. చెప్పలు. హల్లెలూయా. సాతాను గడి సిన్ని చూపిస్తాడు, తండ్రి సన్న చూపిస్తాడు. సాతాను నీ పాపానికి క్షమాపణ లేదని నీ పాపాన్ని ఎత్తి చూపిస్తాడు. సిన్ సిన్. హల్లెలూయా. తండ్రి చెప్తాడు, నా సన్, లోక పాపములు మోసుకుని పోయే దేవునికి నువ్వు ఏ పాపివైనా, ఏ బలహీనతలో ఉన్నా, దాన్ని ఏమంటారు, దారుణమైన స్థితిలో ఉన్నా, హల్లెలూయా, అది ఎంత అసహ్యమైన పాపమైన, అది వినటానికి చెప్పడానికి సాధ్యము కాని ఘోర పాపములో ఉన్న యేసుక్రీస్తు ప్రభు క్షమించగలిగిన ఆయన రక్తము పాపమును కడగలిగిన రక్తం. హల్లెలూయా. తండ్రికి ప్రార్థన చేస్తే సన్, ప్రార్థన చేయకుండా దేవుని తట్టి తిరగకపోతే సిన్. నువ్వే ఆలోచించ. ద్వితీయోపదేశం లేదా అంటాడు, జీవము మరణం, శాపము ఆశ రెండు నీ ఎదుటినే ఉన్నావు. కోరుకో, ఏం కావాలో. హల్లెలూయా. జీవం కావాలా, ఆశీర్వాదం కావాలా? సన్, యేసు వైపు తిరగండి. హెబ్రీ పత్రిక 12 విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించు, యేసు వైపు చూచుచు. హల్లెలూయా. పాపం వైపు, బలహీనత వైపు చూడొద్దు. తూర్పునకు పడమరుగు ఎంత దూరమో, హల్లెలూయా, అంత దూరానికి విసిరేసాడంట మన పాప. వీపు వెనక భాగాన్ని, నీ వీపు నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా?
ఏదైనా పెద్ద అద్దంలోకి వెళ్ళి ఎలా చూసుకోవాలి తప్ప నీ అసలు ఎవరికి తెలియదు. నా వీపు నాకు తెలియదు, నీ వీపు నీకు తెలియదు. ఎప్పుడు మన వీపులు మనం చూడలేం. దేవుడు ఏమైంది వీపు వెనకమాలి అంటే అర్థమైంది తెలుసా? చూడడానికి, గుర్తు చేసుకోవడానికి కుదరదే. దేవుడు ఒక్కసారి మన పాపము క్షమిస్తే ఆయన మరల జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. సంసోను ఎక్కడికి వెళ్ళాడు? దలీలా సర్దార్లు వాడుకున్నారు. సాతానుగాడు గారు ఎలాగో వాడుకుంటాడు, ఎర్రేస్తాడనమాటాడు. హల్లెలూయా. చేతులు చెప్పండి. ఫిలిస్తీన్ల సర్దార్ అందరూ దలీలాని కొనేశారు. నువ్వు వెళ్ళి హల్లెలూయా ఏం చేస్తావు? సంసోను బలాన్ని అనుకోవాలి. చాలా మంది లంగనప్పుడు స్త్రీలను వాడుకుంటారు, వాళ్ళ అందాన్ని వాడుకుంటారు అన్నమాట. చేతులు చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హనీ ట్రాప్ అంటారు. ఐడియా ఉందా? హనీ ట్రాప్ అంటారు. చేతులు చెప్పండి. చైనా, పాకిస్తాన్ వీళ్ళు బాగా మనకి శత్రుత్వం కలిగిన వారు. మన భారతదేశం మ్యాక్సిమం ఎవరిని శత్రువుగా చూడదు, అందరినీ ప్రేమించుకుని వెళ్ళిపోద్ది మన సాంప్రదాయాన్ని బట్టి. చైనా, పాకిస్తాన్ ఎప్పుడు కూడా మన నాశనాన్ని కోరతారు. హల్లెలూయా. ఇండియాని దెబ్బతీయాలంటే చైనా వల్ల, పాకిస్తాన్ వల్ల కాక వాళ్ళు ఏం చేస్తారంటే, సోల్జర్స్ ఉంటారు కదా, సైనికుల యొక్క నాయకులు ఉంటారు. అంటే సైనికుల్ని వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ వారు పనిచేయాలి, ఏ రీతికి ఉండాలి, కొన్ని జాగ్రత్తలు చెప్పే లీడర్స్ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అందమైన అమ్మాయిలతో ఫోన్ చేపిస్తారు, న్యూడ్ కాల్స్ చేపిస్తారు అన్నమాట. హల్లెలూయా. వాళ్ళు ఎత్తేసరికి ఆటోమేటిక్ అవతల న్యూడ్ లో ఉంటారు, వీళ్ళ మొక్కలు పడిపోతే వాళ్ళని ట్రాప్ చేస్తారన్నమాట. ఇదిగో నువ్వు మా మాట వినకపోతే, మీ సైనికులు మీరు ఆలోచించే ఆలోచనలు ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే దీన్ని వైరల్ చేస్తాం, సోషల్ మీడియాలో పెడతాం. హనీ ట్రాప్. హల్లెలూయా. ఇది చేశాడు ఎవరు? ఫిలిస్తీన్ల సర్దార్లు దలీలాని వాడుకుని సంసోను హనీ ట్రాప్ చేశాడు. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. మాట చెప్తే వెంటలా వీడి బలమంతటిని ఏదైనా కొంగదీయాలని చెప్పి సంసోను ఓడించడం సాధ్యం కదని చెప్పి ఆడదాన్ని వాడుకున్నారు వీళ్ళు. దీన్ని గ్రహించలేని సంసోను దలీలా ఒడిలో పడుకున్నాడు. బాగా తాగించింది, తాగేశాడు. యాక్చువల్గా అతను తాగాల తాగకూడదా? ద్రాక్షారసము ముట్టకూడదు, చచ్చినది ముట్టకూడదు. హల్లెలూయా. ద్రాక్షారసము త్రాగింపచేసి తొడ మీద పొడుగు పెట్టుకుని శోధించడం ప్రారంభించాను. ఎట్టకేలకు నిజము కక్కాడు, తలలో ఉంది. మత్తుడై పడుండగా ఫిలిస్తీన్ల సర్దార్లందరినీ కూడా పిలిపించింది. లేచి చూసేసరికి మొత్తం క్షౌరం చేసింది, గుండు కొట్టేసింది. హల్లెలూయా. లేచి చూసేసరికి శత్రువులు. హల్లెలూయా. చేతులు తల్లి చెప్పండి. శత్రువులు. సంసోను నీ ఫ్రెండ్స్ వచ్చారు, లేగు చక్కగా. హల్లెలూయా. లేచి చూశాడు, కళ్ళు విప్పుకుని చూసేసరికి చుట్టూరు ఫిలిస్తీన్లు. హల్లెలూయా. యెహోవా ఆత్మ తనను ఎడబాసెననే విషయం మర్చిపోయి దేవుడు సంసోనుకు తోడై ఉన్నాడనే విషయము అలాగే అనుకుని, దేవుడు తోడై ఉన్నాడు కదా, బలం ఉంది కదా, అభిషేకం ఉంది కదా అనుకుని హల్లెలూయా ఫిలిస్తీన్ల మీద రొమ్ము చాచి పడ్డాడు. హల్లెలూయా. ఏమవుతుంది? దేవుడు లేని సంసోను ఏమైపోయాడు? దేవుని లేని సంసోను బలం ఏ పాటిది? సంసోను చేతులను వెనక్కి విరిచి గొలుసులేసి కట్టేశారు. అంధుడైపోయాడు. కాలుతున్న ఓసలను తీసుకొచ్చి సంసోను కంటిలో పడి అంధుడైపోయాడు. దేవుని ఆత్మ ఎప్పుడైతే సంసోనును విడిచిందో, సంసోను ఎప్పుడైతే పాపంలోనికి వెళ్ళాడో అంధుడైపోయాడు. చూసావా అతని పాపం ఎలా గుడ్డోన చేసిందో, అతని పాపం ఎలాగా అవహేళన చేసిందో, అతని పాపం ఎలా పట్టుకుందో చూసారా? తాగుతున్నప్పుడు, తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, బూతలాడుతున్నప్పుడు గొప్పగా ఫీల్ అయిపోతావు. ఎవరినన్నా కొట్టేటప్పుడు గొప్పగా ఫీల్ అయిపోతావు, మాట్లాడేటప్పుడు గొప్పగా ఫీల్ అయిపోతావు. ఏం మాట్లాడుతున్నావు? నోటంతా ఏమొస్తుంది? తల్లిదండ్రులకు మనం ఇచ్చే వాల్యూ ఏంటి? పక్కన వారికి మనం ఇచ్చే వాల్యూ ఏంటి? మనం దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాం, ప్రత్యేకించబడి ఉన్నాం, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, యథార్థతను కాపాడుకోవాలి. మన బట్టి దేవుని నామానికి అవమానం కలగకూడదు. ఈ జ్ఞానము మరిచిపోయేటట్లుగా అంధత్వం చేస్తుంది, గుడ్డిదనం కలిగించింది. అంధత్వంలో గెలిపాడు సంసోను, తెరగట్టి చేతపట్టాడు సంసోను. హల్లెలూయా. ముగించబడుతుంది సంసోను జీవితం. 3,000 మంది ఫిలిస్తీన్లు దాగోను దేవత ఆరాధన చేయడానికి, హల్లెలూయా, 3,000 మంది దాగోను దేవాలయాలు కూడుకుని ఏమంటున్నారు తెలుసా? ఈ సంసోనుని మన దాగోను దేవత అప్పగించింది. నిజమా?
అవహేళన చేయబడుతున్నాడు సంసోను. నీ పాపము నేను అవహేళన చేస్తుంది, నీ పాపము మనశ్శాంతిగా నేను ఉండనివ్వదు, నీ పాపము నిన్ను ఏం చేస్తుంది? కృంగజేస్తుంది, కృంగింపజేస్తుంది. పాపము చేసేవాడు తలెత్తుకోడు. అందుకని ఆదికాండంలో వాకిట పాపము పొంచి ఉంటుంది ఎప్పుడు? నువ్వు సత్క్రియ చేయనీయడల, సత్క్రియ చేయనీయడల వాకిట పాపము పొంచుండ నువ్వు ఎరగవా? సత్క్రియలు చేస్తే, మంచి కార్యాలు చేస్తే నువ్వు తలెత్తుకుంటావు. పాపం చేసేవాడు తలెత్తుకుంటాడు, తలకి దించుతాడు. చెప్పండి. పాపం చేసేవాడు, త్రాగేవాడు, త్రాగుబోతూ ఆ ద్రాక్షరసం అని ఏం చేస్తుంది? నవ్వుల పాలు చేస్తుంది. పాపము నిన్ను నవ్వుల పాలు చేస్తుంది. ఓ ఇశ్రాయేలు, పాపం చేసి కూలితివి. హల్లెలూయా. సంసోను ఎలాంటోడు? కన్నులు పొడవబడి అంధుడైపోయాడు, తెరగటి చేతబట్టాడు. దాగోను దేవాలయంలో కట్టుబడేశారు ఒక మూలన. 3000 మంది ఫిలిస్తీన్లు ఆ దేవాలయంలో కూడుకుని అంటున్నారు, మన దేవత, మన దేవుడు సంసోనుని ఈరోజు మన చేతికి అప్పగించింది. అవహేళన చేస్తున్నారు. దేవుడి నామానికి అవమానం కలుగుతూ ఉంది. ఈ మాటలన్నీ విని గుండె పగిలిపోతున్న సంసోనికి, ప్రభువా చాలా తప్పు చేశాను. ఆ రోజు నా తల్లిదండ్రులు చెప్పారు, వినలా. నీ ఆత్మ చేత నువ్వు అనేక మార్లు నాతో మాట్లాడు, హృదయంతో మాట్లాడు, వినలా. దైవజనుల ద్వారా మాట్లాడే వినలా, టీవీ స్పీకర్ల ద్వారా మాట్లాడే వినలా, యూట్యూబ్ లో వాక్యం ద్వారా మాట్లాడే వినలా, వాక్యం చదువుతున్నప్పుడు నా హృదయంతో మాట్లాడే వినలా. నా కళ్ళు ముయ్యిపడ్డాయి. అప్పుడు సేవకుడు ప్రతి ఆదివారము బల్ల గుద్ది చెప్పిన వాక్యాన్ని వినలేదు, యూట్యూబ్ లో విన్న వాక్యము పట్టించుకోలేదు. ప్రతిరోజు నా ఫోన్లోకి వచ్చే ఆ వాక్యాలు నేను పట్టించుకోలేదు. కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి. హల్లెలూయా. దేవుని మనకు అవమానం జరుగుతుంది. మన దేవత సంసోన్ని మనకు అప్పగించింది అని అనుకుంటున్నారు. ఏడుస్తున్నాడు, లోపల పశ్చాత్తాపడుతున్నాడు, బాధ కలుగుతుంది. హల్లెలూయా. వాళ్ళందరూ విందు చేసుకుంటూ సంసోన్ని ఒక మూలన కట్టేసి, హల్లెలూయా, వాళ్ళందరూ కేరింతలు కొడుతూ దాగోను దేవాలయంలో వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. సంసోనుకు ఒక ఆలోచన వచ్చింది. గుడ్డోడుగా ఉన్నాడు, బలము లేనోడుగా ఉన్నాడు, విశ్వాసం తెచ్చుకుంటున్నాడు, దేవుని మీద ఆధారపడటం మొదలు పెట్టాడు, దేవుని తట్టు తిరగడం మొదలు పెట్టాడు. అక్కడ ఉన్న ఫిలిస్తీన్ల సర్దారులు అంటున్నాడు, అయ్యా నాకు చిన్న సాయం చేయండి. హల్లెలూయా. ఈ దేవాలయముకు ఆధారమైన 2 స్తంభముల మధ్య నన్ను నిలవబెట్టండి, అక్కడ నన్ను కట్టేయండి. హల్లెలూయా. వీడి దగ్గర బలం లేదు, వీడి దగ్గర శక్తి లేదు, వీడేం చేయగలుగుతాడులే అని చెప్పి తీసుకెళ్లి దాగోను దేవాలయమునకు ఆధారమైన 2 స్తంభముల మధ్యన సంసోన్ని కట్టేశారు. హల్లెలూయా. ప్రార్థన చేశాడు సంసోను, దేవుని తట్టు తిరిగాడు. ప్రభువా నేను చేసింది తప్పే. వాత్సల్యత చూపే దేవుడు ఆయన. తన తప్పుని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలా, తన పాపముని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలా. సంసోను అప్పటికప్పుడు రిలీజ్ అయ్యి దుఃఖపడి మరలా ప్రార్థన చేశాడు, ప్రభు ఒక్కసారి నన్ను క్షమించే అవకాశం ఇవ్వు ప్రభు, నీ బలముతో నన్ను నింపు ప్రభు. ప్రార్థన చేస్తూ ఉండగా క్షౌరం పెరిగింది, జుట్టు పెరుగుతూ వచ్చింది. దేవుని బలం మరలా సంసోన్ని కమ్ముకొనగా, హల్లెలూయా, దేవుడిచ్చిన బలముతో ఆ దాగోని దేవాలయముకు ఆధారమైన 2 స్తంభములను బలంగా దోసేసరికి మొత్తం దాగోని దేవాలయం అంతా పట్ట కూలింది. 3000 మంది చచ్చిపోయారు. వారితో పాటు సంసోను కూడా చచ్చిపోయాడు. హల్లెలూయా. ఎందుకు ఈ యొక్క సంసోను గురించి నేను చెప్పానో తెలుసా? హల్లెలూయా. దేవుని తట్టు తిరగక ముందు సంసోను గుడ్డువాడిగా ఉన్నాడు, దేవుని చిత్తం చేయలేకపోయాడు, దేవుని ఉద్దేశం చేయలేకపోయాడు. హల్లెలూయా. దేవుని తట్టు తిరిగిన తర్వాత ఫిలిస్తీన్లందరినీ కూడా చంపి దేవుని ప్రజలను కాపాడగలిగాడు. హల్లెలూయా. పాపం చేసేటప్పుడు బాగుంటది, బూతులు తిట్టేటప్పుడు హీరోలాగా ఫీల్ అవుతావు. హల్లెలూయా. తర్వాత నువ్వు మాట్లాడిన మాట, నువ్వు చూసినవి, నువ్వు చెప్పినవి, నువ్వు విన్న వాటన్నిటిని గురించి దేవుని దగ్గర లెక్క ఉంది. మర్చిపో, లెక్క ఉంది, లెక్క ఉంది. లెక్క ముగించబడక ముందే మారు మనసు పొందు. లెక్క ముగించబడక ముందే, నేను మరల చెప్తున్నా, రోగంతో చచ్చిన, అప్పుతో చచ్చిన, తెగులుతో చచ్చిన, వ్యాధితో చచ్చిన పరలోకం ఉందేమో కానీ పాపముతో చచ్చిపోతే, పాపములో నీ బ్రతుకు ముగిస్తే, అపవిత్రతలో నీ బ్రతుకు ముగిస్తే, పాపములో కనుక నీ బ్రతుకు ముగిస్తే పరలోకం లేదు. పాపములో ముగించొద్దు, పాపములో బ్రతకొద్దు. పాపములో ఉన్న మనందరిని కూడా దేవుడు పరిశుద్ధత వైపు పిలుస్తాడు. హల్లెలూయా. ఆయనలో పాపము లేదు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయనలో చీకటి లేదు. ఆయన నిజమైన వెలుగై ఉండి మనలందరిని వెలిగించటకు సారమై ఉన్న దీపమైన. హల్లెలూయా. ఆయనలో సారం ఉంది, ఆయనలో జీవం ఉంది. అందుకే ఆకలితో ఉన్న వారులారా రండి,
మీరందరూ జీవించినట్లుగా మీకోసము పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారమును నేను నన్ను భుజించండి అన్నాడు ఆయన. హల్లెలూయా. చెల్లెత్తలు చెప్పండి. సంసోను జీవితం ముగించు. సంసోను మరల దేవుని కృపను పొందాడు కదా. ఈరోజు మన దేవుని తట్టు తిరగాలి, ఆయన మాట వినాలి. సంసోను దేవుని మాట వినకపోతే నష్టపోయాడు. సంసోను దేవుని మాట విన్న తర్వాత మరలా రియలైజ్ అయ్యి ప్రార్థన చేసిన తర్వాత మరలా దేవుని గుడికి చేరిన తర్వాత దేవుడు తన చిత్తాన్ని జరిగించాడు. ఫస్ట్ గా దేవుని తట్టు తిరిగే వాళ్ళు దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. మా పాపములను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. రెండోదిగా ఆయన మాట విని ఆ మాటకు మనం విధేయత చూపాలి. ఆయన మాట విని ఆ మాటకు విధేయత చూపాలి. అప్పుడే మనం దీవించబడతాం. సంసోను విధేయత చూపల, దేవుని మాట వినలేదు కనుకనే అంధుడై ఉండి తిరగటి చేతపట్టాడు. హల్లెలూయా. దేవుని మాట వినై ఉంటే అంధుడయ్యేవాడా, తిరగటి పట్టేవాడా? కాదు. హల్లెలూయా. ఈరోజు కొన్ని కుటుంబాల్లో కొంతమంది బిడ్డల జీవితాలు ఎందుకు ఎదుగుదల ఉండదు, ఎందుకు ఆశీర్వాదం చూడలేము, ఎందుకు చదువులో, జ్ఞానములో, ప్రాయములో ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం అంటే హల్లెలూయా దేవుని మాట విననందు వలన. దేవుడు సంసోను జీవితంలో లేకపోతే హీరోనా జీరోనా? సంసోను ప్లేస్ లో నీ పేరెట్టుకో. దేవుడు నీతో లేకపోతే నువ్వు హీరోనా జీరోనా? జీరో. 0 పెద్ద సున్నా, నథింగ్. ఆయన కృప లేకుండా, ఆయన బాహు లేకుండా ఏం చేయలేం. మోషే ఈ సత్యాన్ని ఎరిగిన మోషే, ప్రభువా నీ బాహు రాకపోతే, నీ సన్నిధి రాకపోతే ఇక్కడ నుండి డెక్క మొక్క మేము తీసుకెళ్ళం ప్రభువా. నువ్వు మాతో వస్తేనే, నీ సన్నిధి మాతో వస్తేనే, నువ్వు మాతో నడిస్తేనే మేము ఇక్కడ నుండి వెళ్తాం, లేకపోతే వెళ్ళం ప్రభా. నువ్వు లేకుండా ఏం చేస్తావు? నీ సన్నిధి లేకుండా ఏం చేస్తావు? నీ కృప లేకుండా ఏం చేస్తాం ప్రభా? మా బలంతో అవుద్దా? మా శక్తితో నడవగలమా? మా జ్ఞానంతో మాకు దారి తెలుస్తుందా? దారి చూపే దేవుడు నువ్వే కదా, జ్ఞానం ఇచ్చే దేవుడు నువ్వే కదా, మా మార్గాలను సరళం చేసేది నీవే కదా, మా అపాయాలన్నిటిలో కూడా నెమ్మది ఇచ్చేది నీవే కదా, మా శత్రు సేనల మీద జయమిచ్చేది నువ్వే కదా. నీ బాహువు మాతో రాకుండా, నీ సన్నిధి మాతో రాకుండా అడుగు కూడా మేము ముందుకయ్యాం ప్రభు. నువ్వు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాం అన్నాడు మోషే. హల్లెలూయా. అది దేవుని ప్రేమించడం అంటే, దేవుని తట్టి తిరగడం అంటే. హల్లెలూయా. చెల్లిదలి చెప్పండి. ఇంకేమంటున్నారు ఇక్కడ? మా పెదవులు అర్పించున్న తర్వాత మూడోదిగా, అశూరుల చేత రక్షణ నందుగొరము, మేమిక గుర్రములు ఎక్కము, మీరే మాకు దేవుడు అని. హల్లెలూయా. ఇప్పుడు దాకా అశూరుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఆధారపడ్డారు. గుర్రాలు, రౌతులు, రథాల మీద ఆధారపడ్డారు. ఇక అంటున్నారు వీళ్ళు, హల్లెలూయా, ప్రభా గుర్రాలను ఆధారం చేసుకో, రథాలను ఆధారం చేసుకో, అశూరులను ఆధారం చేసుకో. ఇక మా ఆధారం ఎవరు చెప్పండి? ఆకాశమందు ఆశీనుడైన దేవా, నీవే మా ఆధారం, నీవే మా ఆధారం ప్రభా. చెప్పండి ఏంటంట? ఎవరు ఆధారం? చెప్పండి, నోరు తెరిచి. నీవే ఆధారం. దేవుని తట్టు తిరిగి నీవే మా ఆధారం చెప్తారు అందరూ. నీవే మా ఆధారం ప్రభా. ఏ కష్టము, ఏ శ్రమ, ఏ కలవరాలు వచ్చిన మా ఆధారం నీవే ప్రభా. మా ఆధారం నీవే ప్రభా. దావీదు దేవుని ఆధారం చేసుకున్నాడు కనుక బెన్యామీను గోత్రంలో ఉన్న సౌలు, హల్లెలూయా, ఈట విసిరిన సౌలు సైన్యములో 3000 మంది సైన్యాధిపతులు లేదా సైనికులు అనేక మార్లు దావీదు మీద ఈటి విసిరిన ఒక్క ఈట, ఒక్క బాణము దెబ్బ తగలకుండా దావీదును దేవుడు కట్టికి రెప్పలా కాపాడుకుంటాడు. దావీదును దేవుడు కాపాడుకుంటానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? దావీదుకు దేవుడే ఆధారం. హల్లెలూయా. దావీదుకి దేవుడే ఆధారం. దేవుని ఆధారం చేసుకోవాలి మనం. హల్లెలూయా. అశూరులను ఆశ్రయించో, రాజులను ఆశ్రయించో, మనుషులను ఆశ్రయించో, ఇక నుంచి నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాను ప్రభా. దేవుని తట్టు తిరిగినప్పుడు చెప్పాలి, ప్రభా మనుషులు కాదు, డబ్బు కాదు, బలము కాదు, నాది కాదు ప్రభా, నువ్వే. హల్లెలూయా. నాది అనుకున్న నెబుకద్నెజరు ఏమైపోయాడు? హల్లెలూయా. ధనాన్ని హెచ్చించిన గెహజీ ఏమయ్యాడు? ధనాన్ని హెచ్చించిన ఆకాన్ ఏమయ్యాడు? ధనాన్ని హెచ్చించిన అన్నీ ఏమయ్యాడు? హల్లెలూయా. ధనాన్ని ప్రేమించి, స్త్రీలను ప్రేమించి, వారి బలాన్ని స్త్రీలకు ఇచ్చి, వాళ్ళ సమయం అంతటిని ధన సంపాదనకి ఇచ్చి వాడైపోయిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథాలు బోలెమంది ఉన్నారు. హల్లెలూయా. అందుకని ఈ బలము స్త్రీలకి ఇయ్యకుండా. హల్లెలూయా. చదిలే తల్లి చెప్పండి. చేతులు లేవు కొంతమంది కదా, కొంతమంది చచ్చిపోయారు కదా. ఆమె
బతికే ఉన్నారండోయ్, చేతులు ఉన్నాయండోయ్, అవి పనిచేస్తున్నాయండోయ్. అశరీరాలను మేము ఆధారం చేసుకో, గుర్రాలను ఆధారం చేసుకో, నీవే మా ఆధారం. దేవుని ఆధారం చేసుకున్నారు. మూడోదిగా చెప్పండి, దేవా నీవే మా ఆధారం. తర్వాత చూడండి, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యత చూపువాడు నీవే కదా. నాలుగోదిగా హల్లెలూయా, దేవుడు వాత్సల్యత చూపుతానే ఉంటాడు. ఆమేన్. ఏంటంట వాత్సల్యత, ఎప్పుడైతే దేవుని తట్టు మనం తిరుగుతామో దేవుడు వాత్సల్యత చూపుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, తప్పుపోయిన కుమారుడు, ఆమేన్, తండ్రి సంపాదించిన ఆస్తి అంతటిని తీసుకుని వెళ్ళిపోయాడు, దూర ప్రాంతానికి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, నష్టపోయాడు, మార్చిపోయిన గడ్డంతో సమస్తాన్ని పోగొట్టుకునే దుర్కంపుతో దుర్వ్యవస్థతో వచ్చాడు. హల్లెలూయా. దూరం నుంచి వచ్చిన తండ్రి, దూరం నుండి చూసిన తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుమారుడి మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించి గొప్ప విందు చేసినాం. హల్లెలూయా. మన ఆలోచన చేద్దాము, ఆ తండ్రి ఒకవేళ ఎరా నీకు ఇచ్చిన మూటేమైంది, నీకు ఇచ్చిన ఆస్తి ఏమైంది, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అంత సంపాదించాను నీకు తెలుసా అనలేదు. హల్లెలూయా. ఇప్పుడైనా తండ్రి విలువ తెలిసిందా? నేను లేకపోతే నువ్వు లేవురా అనలేదు. హల్లెలూయా. మారు మాట మాట్లాడకుండా, తన పోగొట్టిన సొమ్ము గురించి మాట్లాడకుండా, నా కుమారుడు చచ్చి మరలా బ్రతికాడు, కుమారుని చేర్చుకున్నాడు. దేవుని ప్రేమ, వాత్సల్యత, నిన్ను చేర్చుకునే వాత్సల్యత. నువ్వు ఏ పాపములో ఉన్నా, అది చెప్పడానికి కూడా అసహ్యమైన పాపం కావచ్చు, వినడానికి అసహ్యమైన పాపంలో కావచ్చు, నువ్వు ఎంత దారుణమైన అసహ్యమైన పాపంలో ఉన్నా యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు నిన్ను క్షమించడానికి. హల్లెలూయా. ఆయన వాత్సల్యత చూపుతున్నాడు. ఆయన దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఇదంటున్నాడు, నువ్వు వాత్సల్యపూర్ణువు, నీ వాత్సల్యత చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, హిస్సోపము కంటే తెల్లగా నన్ను కడుగు ప్రభువా. హల్లెలూయా. వాత్సల్యత చూపాడు కాబట్టి సంసోనుడు దేవుడు క్షమించాడు. నువ్వు నా తట్టు తిరగకుండా, నా మాట వినకుండా దెలీలా అన్నావు కదా, వాళ్ళ చేతిలో చావురా అని సంసోనుని దాగోని దేవాలయంలో ఒంటరిగా దేవుడు విడిచిపెట్టలా. శత్రువుల మధ్యలో 3000 మంది ఫిలిస్తీన్ల సర్దారు మధ్యలో దేవుడు సంసోను ప్రార్థన విన్నాడు. అనగా ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు. శత్రువుల మధ్యలో ఉండి సంసోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. యోనా అగాధములో ఉండి, మత్స్యపు కడుపులో ఉండి, అగాధములో ఉండి, పాతాళములో ఉండి నీకు మొర్ర పెడుతున్నాను అని యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేసినప్పుడు, చేప కడుపులో సముద్రపు అగాధములో ఉన్న యోనా ప్రార్థన దేవుడు విన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వాత్సల్యత చూపే దేవుడు, ఆయన దిగొచ్చే దేవుడు. నువ్వు కన్నీరు కారిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మొర్ర పెడితే, ఆయన ఎంత బిజీ ఆరాధనలో ఉన్నా ఆయన బిజీ షెడ్యూల్ అంతటా ఆపుకుని నీ దగ్గర దిగొస్తాడు. మనమే పనికిరాని వాళ్ళం, దేవునికి సమయమేమో. నువ్వు ఎంత కష్టంలో, ఎంత బాధలో ప్రభువా అంటే ఆయన ఎంత బిజీగా ఉన్నా పరిగెత్తుకుంటూ నీ దగ్గర దిగొస్తాడు. కానీ ఆదివారం పూట వాన వచ్చిందంటే చర్చికి రాం, క్లాస్ ఉందని మానేస్తాం, వ్యాపారం ఉందని మానేస్తాం, పని ఉందని మానేస్తాం. దేవుని ప్రేమ ఎక్కడ, మన ప్రేమ ఎక్కడ? ఆయన కూడా మనం మొరపెట్టినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, ఆగు పనిలో ఉన్నాను అంటే బ్రతికి పట్టగట్టగలుగుతాం మనం? చెప్పండి, బ్రతుకుతామా? ఆయన ఒక్క క్షణం మనల్ని విడిచిపెడితే. నేను బ్రతుకున్నాను అన్న వాళ్ళు నోరు తెరిచి చెప్పండి. నేను అందరి నోరులు చూస్తున్నా. దేవుడు కనుక నేను బిజీగా ఉన్నాను కాసేపు ఆగంటే మనం బ్రతుకుతామా? నోడుతో చెప్పాలి, బ్రతుకుతామా? దేవుడు నిన్ను ప్రేమించినంతగా ఇంకా దేన్ని ప్రేమించను. పరలోకములో ఉన్న ఆరాధనను దేవుడు ప్రేమించాల, పరలోకంలో ఉన్న దేవదూతలు ప్రేమించాల, పరలోకంలో ఉన్న బంగారాన్ని ప్రేమించాల, పరలోకంలో ఉన్న సింహాసనాన్ని ప్రేమించాల. సమస్తాన్ని నీ కోసము త్యాగం చేసి శిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు ప్రేమ కలిగిన దేవుడు. నీకంటే ఎక్కువ ఆయనకి ఏమీ లేదు. ఆయన నువ్వు నశించిపోతే ఆయన దుఃఖపడతాడు, నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయన ఏడుస్తాడు, నువ్వు పాడైపోతుంటే ఏడుస్తాడు. ఒక తల్లి తండ్రి మనం చూస్తాము సర్వసాధారణంగా, ఎవరైనా పిల్లలు చెడు వ్యసనాలతో పాడైపోతుంటే, అయ్యో నా పిల్లలు పాడైపోతున్నారని పిల్లల గురించి తల్లిదండ్రులు గుండు కొట్టుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు పాడైపోతుంటే, నువ్వు అగాధంలోకి వెళ్ళిపోతుంటే, పాపంలోకి వెళ్ళిపోతుంటే, శాపంలోకి వెళ్ళిపోతుంటే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలో నుండి ఆయన మొర్ర పెడతాడు. ఉద్ధరించడానికి ఏదో రకంగా నేను నిలబెట్టాలని చూస్తాను, నువ్వు అవకాశం ఆయన ఏడుస్తూ ఉంటాడు, ఆయన దుఃఖపడుతూ ఉంటాడు.
హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మను ఆర్పకూడదు, దుఃఖపరచకూడదు. దేవుని ఆత్మను ఆర్పకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. హల్లెలూయా. చల్లెత్తలే చెప్పండి, హల్లెలూయా చెప్పండి. వాత్సల్యత కలిగిన దేవుడైనా ఎవరో చెప్పండి. వాత్సల్యత అంటే జాలి చూపించే దేవుడు, కనికరం చూపించే దేవుడు, నిన్ను చేర్చుకునే దేవుడు. తండ్రి తన కుమారుడి మీద పడి ముద్దు పెట్టాడు, వాడు కళ్ళు తెరవబడ్డారే. పరలోకమునకు నువ్వు తండ్రికి నేను విరోధముగా పాపం చేశానే, నా దగ్గర దుర్వాసన వస్తుంది, స్నానం చేసి చాలా కాలం ఏమైంది, మాచిని గడ్డంతో నా పందులతో సావాసం చేసి వచ్చా, పందుల కంపుతో నేనున్నానే, నా వాసన నాకే ఇరిటేషన్ వచ్చిందే, నన్ను ఎలా ఓర్చుకున్నాడు నా తండ్రి. నా తండ్రి స్థానంలో మరొకరు ఎవరున్నా నన్ను హగ్ చేసుకోరు, ముద్దు పెట్టుకోరు, కానీ నా తండ్రి హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుని ఆ ప్రేమను చూసి వచ్చిన కుమారుడు ఏడవటం మొదలు పెట్టాడు, కాళ్ళ మీద పడ్డాడు. తండ్రి, నీకును పరలోకానికి విరోధంగా నేను పాపము చేశానయ్యా. హల్లెలూయా. దేవాలయము ఆ మెట్టుల ఎదుగు కూర్చొని, దేవా పాపినైన నన్ను కరుణించు ప్రభా, వాత్సల్యత చూపు చేర్చుకున్నాడా. జక్కయ్యని ఊర్లో ఎవరో ప్రేమించలా. సొంకపు గుర్తుదారుడైన జక్కయ్య ధనవంతుడైనప్పటికీ మనుషులందరూ జక్కయ్యని తిడుతున్నారు, వీడు అన్యాయస్తుడు, చోరుడు, దోచుకునేవాడని. జక్కయ్యకి డబ్బున్న విలువ లేదయ్యా, ఎవరు మర్యాద ఇచ్చేవాళ్ళు కాదు జక్కయ్యకి. ఎందుకంటే జక్కయ్యని ఎందుకు ప్రేమించమంటే రూపాయి నా దగ్గర కట్టించుకోవాలండి, ట్యాక్స్ 4 రూపాయలు కట్టించుకున్నాడండి, చోరుడేండాడు, అన్యాయస్తుడండి, దోచుకునేవాడండి. ఊర్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా జక్కయ్య టెస్ట్ మనీ ఇదే, జక్కయ్య సాక్ష్యం ఇదే. హల్లెలూయా. జక్కయ్యా నేను ఇంటికి వస్తారని స్వరం పిలిచింది, కేక వినపడింది. జక్కయ్య కేక వినగానే, స్వరం వినగానే, దిగు ప్రభు, నేను దిగుతున్నాను ప్రభు అని చెప్పి టక్కున యేసు ప్రభుని తన ఇంటిలోకి చేర్చుకున్నాడు. హల్లెలూయా. తల్లి చెప్పండి. జక్కయ్య యేసు ప్రభుని చేర్చుకున్నాడు. లేదు జక్కయ్యనే యేసు ప్రభు చేర్చుకున్నాడు. చప్పట్లు కొట్టండి. జక్కయ్యని ఎవరో చేర్చుకోవాలా. జక్కయ్యకి డబ్బు ఉండొచ్చు, కానీ జక్కయ్యని ఎవరు చేర్చుకోవాలా. జక్కయ్యకి డబ్బు ఉంది, కానీ లోకంలో ఏ మనుషుడు జక్కయ్యని ప్రేమించట్లేదు. తెలుసా మీకు? చెప్తారు ఎవరన్నా? జక్కయ్యని ప్రేమించినోడు ఒక్కడన్నా ఉన్నాడా? జక్కయ్యని గురించి టెస్ట్ మనీ అంటే చోరుడండి, అన్యాయస్తుడండి, అక్రమంగా దోచుకుంటాడండి, రూపాయికి 2 రూపాయలు వసూలు చేస్తాడు, పన్ను కట్టించుకుంటాడు. ఎవరి చేత ప్రేమించబడిన జక్కయ్యను యేసు ప్రభు ప్రేమించాడు. యేసు ప్రభు పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య, నీ ఇంట్లోకి వస్తాను, తెలుస్తావో తలుపు, రండి ప్రభు అని చెప్పి వెంటనే తలుపు తెరిచాడు. పాపపు ఒప్పుకోలు జరిగింది, రక్షణ కలిగింది. అబ్రహాము సంతానంలోనికి జక్కయ్య తక్షణమే వెళ్ళిపోయాడు. అదే ప్రకటన కింద చెప్తున్నాడు, ఇప్పుడు హృదయం అనే తలుపును తట్టుచున్నాను, ఎవడైనా నువ్వు నా స్వరమును విని తలుపు తెరిచిన ఎడలా నేను వాళ్ళను వస్తాను. హల్లెలూయా. వాత్సల్యత చూపే దేవుడైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, దేవునికి ప్రార్థన చేస్తా, దేవుని తట్టు తిరిగితే, నువ్వే సిచ్యువేషన్లో నీ వద్దకు వచ్చి నేను లేవనెత్తే దేవుడైనా, నేను ఆదరించే దేవుడైనా, నేను పట్టించుకునే దేవుడైనా, నిన్ను చంకెబెట్టుకునే దేవుడైనా నీ వద్దకు వచ్చి నేను ఎత్తుకుంటాడు. నడిచే ఓపిక లేక కుమ్ములకు పోయి పడిపోయిన స్థితిలో ఉంటే నిన్ను సమస్యలని స్థితిలో నుంచి లేపే దేవుడైనా, ఎత్తుకునే దేవుడైనా, నడిపించే దేవుడైనా, పరిగెత్తించే దేవుడైనా. హల్లెలూయా. చెప్పండి. దేవుడు వాత్సల్యత చూపుతున్నాడు ఆయన. ఆమెన్ చెప్పండి. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యత. తండ్రి ఈ లోకంలో ఉన్నా లేకున్నా నీకు దేవుడు తండ్రిగా ఉన్నాడు. ఆయన నీకు వాత్సల్యత చూపే దేవుడు ఆయన. చేతుల తల్లి చెప్పండి. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వాత్సల్యత చూపుతాడు. తర్వాత చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఆమేన్. ఆయన వాత్సల్యత చూపి వెళ్ళిపోయే దేవుడు కాదైన. చెట్టుకు మంచు అంటున్నట్లుగా పైనుండి మంచు ఎలాగైతే చెట్టు మీద పడుతుందో ప్రతి దినము ప్రతి క్షణము దేవుడు నీతో ఉన్నాడు అనడానికి రుజువుగా ఆయన కృపని మీద కుమ్మరిస్తూ ఉంటాడు అనమాట. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని కృప మీ మీద ప్రతిరోజు కుమ్మరించబడుతుంది. దేవుని కృప నా మీద కుమ్మరించబడలేదు అంటే నువ్వు లెగోరే. పడుకున్నోడు పడుకున్నట్టుగానే ఏం పాట అది? పారవా పరదేశులు మేము ప్రభు. హల్లెలూయా. ఆ పాట పాడుకోవాలి ఇంట్లో. నేను వచ్చి ఆ పాట పాడి తీసుకెళ్తా గోతులో పెడతాకి. హల్లెలూయా. ఇంకా పాట మనం పాడలేదు, గోతులో పెట్టలేదు అంటే దేవుని కృప మన మీద ఉంది. చెట్టుకు మంచు
తోడై ఉన్నట్లు నేను నీకుందును. దేవుడు మనకున్నాడు, ఆయన కృప మన మీద ఉంది. హల్లెలూయా. చెల్లెదలి చెప్పండి హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక క్రమక్రమంగా అతడు అభివృద్ధి చెంది ఫలించుడు కొమ్మగా మారాడు. ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నాడు కనుక గెరారు ప్రాంతంలో, ఫిలిస్తీన్ల ప్రాంతంలో అబీమెలెకు రాజు ఉన్నప్పటికీ గెరారు ప్రాంతంలో, హల్లెలూయా, గెరారు ప్రాంతంలో అబ్రహాము దినములో వచ్చిన కరువులో కూడా విత్తనం వేసి ఫలాన్ని కోసాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటాడు కాబట్టి, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి ఏ రోజుకి ఆహారం ఆ రోజు దేవుడు నీకు ఇస్తాడు. నీకు కావాల్సిన బట్ట, నువ్వు కట్టాల్సిన రెంట్, నువ్వు కట్టాల్సిన ఈఎంఐస్ అన్ని కూడా ఏ రోజుకి ఆ రోజు దేవుడు నీకు దయచేస్తాడు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వారు అని నమ్మండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు నాకు తోడై ఉన్నాడు. చేతుల తల్లి చెప్పండి. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందుతాడు. ఆమేన్. తామర పుష్పం పెరిగినట్టుగా, తామర పుష్పం ఎంత స్పీడ్గా పెరుగుతుందో తెలుసా? హల్లెలూయా. ఒక చెరువులో ఇంత మొక్క వేస్తే కొన్ని రోజులకి చెరువు అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అంత వేగముగా నువ్వు అభివృద్ధి చెందుతావు. నేను ఆశీర్వదిస్తానని దేవుడు అంటున్నాడు. ఏడుపు తప్ప ఏమీ లేదు ఎబ్బేసి జీవితంలో. దేవుణ్ణి ఆశ్రయించి దేవుని తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేసినప్పుడు, తల్లి మాటల మీద విశ్వాసం ఉంచి ఇశ్రాయేలు దేవునికి మొర్రపెట్టి ప్రార్థన చేసినప్పుడు, హల్లెలూయా, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడింది కదా, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడై, ఘనపరచబడిన వాడై, దీవించబడిన వాడై, తన సరిహద్దులు విశాలపరచబడిన వాడై, కీడు రాకుండా దేవుడు తోడై ఉన్నాడని. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4:9-10 వచనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. దేవుడు తోడై ఉండగా, దేవుడు వాత్సల్యత చూపగా, దేవుడు ఆశీర్వదించుగా ఎబ్బేజు ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్. ఎబ్బేజుని ఆశీర్వదించని దేవుడు తామర పుష్పము ఎలా వృద్ధి చెందుద్దో అలాగ నిన్ను నింటిని దేవుడు అభివృద్ధి చేయను గాక. హల్లెలూయా చెప్పండి. చేతులెత్తి చెప్పండి. తర్వాత లెబోను పర్వతం మీద ఉన్న సువాసన నీకు రావాలి. ఆమేన్. సువాసన ఎలా వస్తుందో తెలుసా? దేవుని నిమిత్తం నువ్వు పడుతున్న శ్రమలు, కష్టాలు, ఉపద్రవాల నుంచి సువాసన రావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు సువాసన అపోస్తలులో, పౌలులో మనం చూస్తాం. 12 మంది శిష్యుల్లో మనం చూస్తాం. మనకంటే ముందు చేసి మంచి పోరాటం పోరాడి చక్కని సేవ చేసి అనేక ఆత్మలు సంపాదించిన అనేక పరిశుద్ధుల జీవితాల్లో క్రీస్తు సువాసన మనం చూస్తాం. ఇటువంటి సువాసన మనం కూడా చూడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు సువాసన ఆయన శ్రమలో, ఆయన కష్టాల్లో నుండి మా జీవితంలోనికి రావాలి. హల్లెలూయా. ఆమేన్. సువాసన ఎప్పుడు వస్తుంది? పువ్వు ఉంది కదా, పువ్వు స్మెల్ రావాలంటే అది ఎలా అన్నారు. హల్లెలూయా. ఫ్లవర్స్ లో బాగా స్మెల్ వచ్చే ఫ్లవర్ ఏది? చాలా మంది సంపంగి పువ్వు. హల్లెలూయా. సంపంగి పువ్వుని ఇలా అనాసర్లే ఎంతో దూరంలో ఉన్నా అది చాలా మందిని ఆకర్షిస్తుంది. దాని ఊరిని ఒక ర్యాక్ విరిస్తే మంచి వాసన వస్తుంది. హల్లెలూయా. సంపంగి పువ్వు ఎరగొడితే వాసన వస్తుంది. హల్లెలూయా. మనం కూడా దేవుని నిమిత్తం ఆయన తట్టు తిరిగినప్పుడు, మన జీవితంలోకి వచ్చే శ్రమలు, కష్టాలు, ఉపద్రవాలు మనల్ని రుబ్బుతున్నప్పుడు, మనల్ని వెరగొడుతున్నప్పుడు మనలో నుండి క్రీస్తు సువాసన రావాలి. హల్లెలూయా. ఇందుకు ఆయన చేతిలో ఉన్న రొట్టె విరవబడినప్పుడు అది ఆహారంగా మరి ఆశీర్వదించబడింది. ఆమేన్. దేవుని చేతిలో మనం కూడా అంతే. లెబోను పర్వతం మీద ఉన్న పుష్పము. ఆమేన్. ఏ రావాలి? సువాసన రావాలి. దేని నిమిత్తం? యేసుక్రీస్తు నిమిత్తం సువాసన. ఆమేన్. ఏం చెప్పండి? యేసుక్రీస్తు నిమిత్తం సువాసన. దానికి మరొక పేరు సాక్షార్థమైన జీవితం. శ్రమల్లో నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. దేవుడు నీకు ఎప్పుడు తోడై ఉంటాడు. నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. నీ సాక్ష్యం మంచిదే ఉండాలి. నీ సాక్ష్యంలో ఫలాలు ఉండాలి. నీ సాక్ష్యంలో తలాంతులు ఉండాలి. హల్లెలూయా. నీ సాక్ష్యంలో త్యాగం ఉండాలి. నీ సాక్ష్యంలో ప్రేమ ఉండాలి. నీ సాక్ష్యంలో యేసుక్రీస్తు మనసు ఉండాలి. నీ సాక్ష్యంలో దేవుని ఫలాలు ఉండాలి. హల్లెలూయా. ఫలాలు లేని సాక్ష్యము, యేసుక్రీస్తు లేని సాక్ష్యం పనిచేయదు. హల్లెలూయా. సువాసన. శ్రమలో నలగొట్టబడి వెరగొట్టబడి దేవుడు నీకు తోడి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీ పాపమును విడిచి నా తట్టు తిరుగు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. నా మాటలు ముగిస్తూ ఉన్నాము. ఓ ఇశ్రాయేలు, ఓ ఎఫ్రాయిము,
దేవుని తట్టు తిరగండి. దేవుడు మీ జీవితాలు కడతాడు. ఈ మాటలు దేవుడు మనకు వినిపించాడు కదా. నువ్వే స్థితిలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఆ పాపాన్ని పట్టుకుని, ఆ బలహీనతను పట్టుకుని, ఆ స్థితిని పట్టుకుని దేవుని ఎద్దుకొచ్చి నిలబడి దాన్ని దేవుని దగ్గర పెడతాయి. ఆ పాపాన్ని దేవుడు వెనక్కొడతాడు, ఆ శాపాన్ని దేవుడు వెనక్కొడతాడు. నీ జీవితాన్ని కట్టి గొప్ప విజయం ఇస్తాడు. దేవుడి మాటలు మన జీవితంలో స్థిరపరిచి ఫలింపు చేయగలరు. లేచి నిలబడి